హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం గోంగూర చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టండి. అందులో ఒక 2-3 స్పూన్ల నువ్వులు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టి చేసుకోండి, లేదు అని అంటే నువ్వులు మాడిపోతాయి. ఇలా మంచిగా ఫ్రై అయిన నువ్వులని పక్కకు తీసుకోండి. మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి, నేను ఒక 10 నుండి 12 పచ్చిమిర్చి తీసుకున్నానండి. మీరు మీకు కారంకి తగినట్టుగా తీసుకోండి. పచ్చిమిర్చి మంచిగా గోలిన తర్వాత ఒక 2 మీడియం సైజ్ టమాటాలను చిన్నగా కట్ చేసి వేసుకోండి. టమాటోలు మగ్గేంత వరకు కలుపుతూ ఉండండి. అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేయండి. అన్నీ మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత దానిలో కొంచెం వెల్లుల్లి రెబ్బలు, 10-12 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. మళ్ళీ అదే ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి మనం ముందుగా కడిగి ఆరబెట్టుకున్న గోంగూరని అందులో వేయండి. నేను గోంగూరని ముందుగా కడిగి స్ట్రైనర్లో వేసుకున్నాను, మంచిగా ఆరిపోయింది. గోంగూరని వేసుకున్న తర్వాత మూత పెట్టి మంచిగా ఉడకనివ్వండి. దాన్ని బాగా ఫ్రై కావాలి. గ్యాస్ని సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి. ముందుగా నువ్వులని మిక్సీ చేసుకొని, నాది ఒక చిన్న క్లిప్ మిస్ అయిందండి, అవన్నీ వేసుకున్నవి. తర్వాత పచ్చిమిర్చి అవన్నీ మనము గొలిచుకున్నాం కదండి, వాటిని కూడా మిక్సీ చేసుకొని వాటిలోనే మనం ఫ్రై చేసుకున్న గోంగూరని వేసి మంచిగా మిక్సీ చేసుకోండి. ఇప్పుడు దీనికోసం పోపు కోసం ఒక బౌల్ పెట్టుకొని అందులో ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని పోపు చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది.